మన ప్రేక్షకులందరికీ కూడా ఈ హోలీ పౌర్ణిమ శుభాకాంక్షలు. అయితే ఈ హోలీ పౌర్ణిమ విషయంలో మనకి మరి 13, 14 ఈ 2 రోజుల్లో కూడా ఎప్పుడు చేసుకోవాలి? అలాగే 13 చేసుకుంటే ఏ విధంగా చేసుకోవాలి? 14 చేసుకుంటే ఏ విధంగా చేసుకోవాలి అనేది ఓసారి తెలుసుకుందాం. ఇది 13వ తారీఖు గురువారం నాడు మనం కామదహనం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మనకేంటంటే అసలు హోలీ పౌర్ణమి అనేది చాలామందికి తెలిసింది కేవలం ఏదో రంగులు కొట్టుకోవటం, ఆ రకంగా కొంత ఆనందంగా గంతులేయటం. ఇదే చాలామందికి తెలిసిన విషయం. అయితే నిజానికి ఏంటంటే ఈ హోలీలో అతి పెద్ద సంప్రదాయం అనేది కామదహన నిర్వహణ కార్యక్రమం. ఇది మనకి దక్షిణ భారతదేశంలో ఏదైతే మరి నిషీధి కాలానికి చతుర్దశి వ్యాప్తి ఉందో వారు దక్షిణ భారతదేశంలో కామదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అది మన ఉత్తర భారతదేశంలోకి నిషీధి కాలంలో పౌర్ణమి వ్యాప్తి ఉంటే గనక ఆ రోజున ఈ కామదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. కనుక ఏ సంప్రదాయంలో కూడా చెప్పింది ఏంటంటే గనక పౌర్ణమి అనేది రాత్రి వ్యాప్తి ఉన్నప్పుడు మాత్రమే ఈ కామదాన కార్యక్రమం నిర్వహించాలి అని చెప్పి. అయితే ఇప్పుడు మనకి ఇవాళ వచ్చిన ఇబ్బంది ఏంటి అంటే గనక అటు దక్షిణ భారతదేశంలో ఉన్న వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది లేదు. వాళ్ళు మామూలుగా వాళ్ళ పద్ధతిలో వాళ్ళ చతుర్దశి నాడు ఈ కామదాన కార్యక్రమం చేసేసుకోవటం అనే దాంట్లో పెద్దగా ఎలాంటి వాళ్ళకి సందేహం కానీ, సంశయం కానీ వచ్చే అవకాశం లేదు. కానీ మనకు వచ్చే ఇబ్బంది ఏంటంటే గనక ఇదే రోజు 14వ తారీఖు గురువారం నాడు 13వ తారీఖు గురువారం నాడు మనం ఏదైతే ఈ పూర్ణిమ హోలీ పండుగ నిర్వహించుకోవాలో, కామదహనం నిర్వహించుకోవాలో ఆ నిర్వహించుకునే వాళ్ళకి ఈరోజు ఉదయం 10:35 నుంచి రాత్రి 11:26 వరకు కూడా భద్రకరణం అనేది ఉంది. కనుక రిక్త తిథుల్లోనూ అలాగే ఈ భద్రకరణ ఛాయలోను ఈ కామదాన కార్యక్రమం నిర్వహించవలదు అని కూడా మనకి ధర్మశాస్త్రాలు చెప్పి ఉన్నాయి. కనుక ఈరోజు మనం ఏదైనా సరే మరి నిర్వహించాలి అంటే ఎవరికైతే కామదానం అనేది ఆనవాయితీగా ఉందో వాళ్ళు ఈరోజు అంటే గురువారం నాడు రాత్రి 11:27 నుంచి అర్ధరాత్రి 12:17 లోపు ముగించవలసి ఉంటుంది. లేదా కనీసం ఆ సమయంలో అయినా సరే దాటకుండా, అతిక్రమించకుండా మనం ప్రారంభించవలసి ఉంటుంది. కనుక ఏదైనా సరే ఈ కామదహన సంప్రదాయం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ రకంగా గురువారం నాడు నిర్వహించుకోవాలి. ఇంకా ఏదైనా సరే వసంతోత్సవం జరుపుకోవటం కానీ, తర్వాత మరి రంగులతో పండగ చేసుకోవటం కానీ అది గురువారం నాడు ఒకవేళ మనం చేయాలి అనుకుంటే కనుక ఉదయం 10:25 దాటిన తర్వాత మాత్రమే మనం దీన్ని ఆచరించవలసి ఉంటుంది. కనుక గురువారం ఆచరించవాలి అనుకున్న వాళ్ళైతే కనుక ఉదయం 10:25 అంటే ఇంచుమించుగా 10:30 దాటాక ఈ హోలీ కార్యక్రమ వేడుకల్ని యథాప్రకారంగా నిర్వహించుకోవచ్చు. ఒకవేళ మనకి ఈ గురువారం నాడు కుదరకపోతే మనకి శుక్రవారం కూడా ఈ వసంతోత్సవం చేసుకోవడానికి అనువుగానే ఉంది. అది శుక్రవారం మనకి మధ్యాహ్నం ఇంచుమించుగా అపన్న వేళ దాకా కూడా పౌర్ణమి తిథి అనేది ఉంటుంది కనుక ఈ వసంతోత్సవాన్ని లేదా హోలీ పండుగని మనం శుక్రవారం 14వ తారీఖు కూడా నిర్వహించుకోవచ్చు. అసలు ఈ హోలీ నిర్వహించుకోవటం అంటే కేవలం రంగుల పండుగ అనేది కేవలం అందరి యొక్క ఏమంటామంటే అపభ్రంశం. అది వాస్తవం కాదు. నిజానికి ఏంటంటే ఈ కామదహనం అనేది ఏదైతే ఉందో మరి ఒకానొక సందర్భంలో మరి ఇదే రోజు శివుడికి తపస్సుని చెడగొట్టడానికి మన్మధుడు పూనుకోవటం, ఆ రోజు మన్మధుడిని తన యొక్క 3వ కంటి జ్వాలతో దహించాడు కనుక ఆ రోజున మదనుడి దహనం జరిగింది కనుక మరి కామదహనం అనేది అప్పటి నుంచి వస్తుంది అని చెప్పి ఒక పద్ధతి. అలాగే మరి హిరణ్యకశిపుడి యొక్క సోదరి అయిన హోళిక
శిశువులన్నింటినీ అందరినీ కూడా దహించటం, అదే ఆహారంగా ఆమె తీసుకోవటం అనేది మనకి ఒక పురాణం చెప్తున్నా కదా. అందులో అప్పుడు మరి ఈ యొక్క మన ప్రహ్లాదుడి యొక్క విష్ణు భక్తికి విచలితుడై హిరణ్యకశిపుడు విపరీతంగా బాధపడి అనేక రకాలుగా అనేక మార్గాల్లో మరి ప్రహ్లాదుని మార్చడానికి చూసినప్పటికీ మార్చని సందర్భంలో హిరణ్యకశిపుడు తన సోదరి అయిన హోలికకు ఈ ప్రహ్లాదుని కూడా నీ ఒడిలో కూర్చోపెట్టుకుని దహించేయని చెప్తే, మరి విష్ణువు యొక్క అనుగ్రహంతో ఈ ప్రహ్లాదుడుకి ఎటువంటి జ్వాలలు అంటుకోకుండా పైపెచ్చు చల్లదనంతో ఆయన్ని చేస్తే ఇవే జ్వాలలు ఎదురెళ్ళి ఈ యొక్క హోలికాదేవిని భస్మీపట్టణం చేయటం అనేది జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ హోలీ పండుగ చేసుకోవటం అనేది కూడా ఒక పురాణం చెప్పే కథ. అలాగే మరి ఇదే రోజు బృందావనంలో మన గోపికలందరితో కూడా ఈ వసంత క్రీడని శ్రీకృష్ణుడు ఆచరించాడని చెప్పి ఆ రకంగా కూడా ఈ వసంతోత్సవం లేదా హోలీ రంగులు పంచుకునే పండగ ఆ రోజు నుంచి వచ్చిందని కూడా మనకి తెలియజేయటం అనేది జరిగింది. అందుకని మరి శ్రీకృష్ణుడి యొక్క పుణ్యక్షేత్రాల్లోనూ మరి శ్రీకృష్ణుడి యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించే పెద్ద పెద్ద సంస్థల వారు కూడా ఈ హోలీ పండుగ రోజు డోలోత్సవం అని చెప్పి కూడా శ్రీకృష్ణుని ఉయ్యాల్లో వేసి రంగరంగ వైభవంగా ఈ వేడుక కార్యక్రమాలు నిర్వహించడం కూడా వస్తుంది. కనుక ఈ రకంగా ఈ కామదానం అనేది, అంటే ఈ కామదానం అంటే మనలో ఏవైతే కోరికలు ఉంటాయో ఆ కోరికల్ని, అంటే కామము అంటే కోరిక, వాటిని ఈరోజు దహింపజేసి మర్నాడు ఏదైతే ఈ రంగులు కొట్టుకోవటం అనేది ఉందో ఆ రంగుల్ని, అంటే మనం ఆనందంగా వాటిని ఆస్వాదించాలని చెప్పి కూడా ఈ పండగ మనకి చెప్పే ఉద్దేశం. అయితే ఇవాళ మనం ఎప్పుడు కూడా మన ప్రేక్షకులందరికీ కూడా మనం ఏదో ఒక దోష పరిహారాన్ని, అంటే వివిధ పండగలకి వాళ్ళకి అనుగుణంగా ఏవైతే చేసుకుంటే బాగుంటుందో వాటిని మనం అందిస్తూ రావటం అనేది కూడా మొదటి నుంచి మనం చేస్తున్న విధి విధానాల్లో ఒకటి. అలాగే ఈ హోలీ పండుగ ఎలా చేసుకోవాలి అనేది మనం ఎలాగో వివరించడం అనేది జరిగింది. 13 చేసుకుంటే ఏ రకంగా చేసుకోవాలి, సరే ఈ గురువారం నాడు చేసుకున్నప్పుడు మనం దాన్ని చేసుకోవటంతో పాటుగా ఈరోజు ఏదైనా సరే ఒక రెమెడీగా మనం పాటించాలి అనుకుంటే, ఈరోజు ముఖ్యంగా ఈ గురువారం నాడు మనకి శుక్రుడి యొక్క పుబ్బ నక్షత్రంతో ఉండటం అనేది ఉంటుంది కనుక ఇది ఎవరైనా సరే పెళ్ళి కాని అబ్బాయిల కోసం అయితే కనుక ఈరోజు ఎక్కువగా వినియోగించుకోవచ్చు. కనుక ఉదయం 10:25 నుంచి మధ్యాహ్నం 12 లోపు కానీ, లేదా అర్ధరాత్రి మరి 11:30 నుంచి 12:30 మధ్య కానీ, ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో దాన్ని వీళ్ళు కనుక ఆచరించినట్టయితే తప్పకుండా వారికి కళ్యాణ యోగం, ముఖ్యంగా ఇవాళ మనం చూస్తున్నట్టయితే కనుక అమ్మాయిల కన్నా కూడా అబ్బాయిలకే ఒక పట్టాన సంబంధాలు ఏవి కూడా కుదరకపోవటం, అన్ని దగ్గర వచ్చి కాలేకపోవటం, ఈ రకంగా కూడా ఎక్కువగా బాధపడటం అనేది కూడా మనం చూస్తున్నాం. కనుక ఇవాళ ఏదైనా సరే మనం చెప్పబోయే రెమెడీ ఏంటి అంటే కనుక, ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఆయా సమయాల్లో వీళ్ళు ఏదైనా సరే పసుపు కొమ్ముల మాల చేత పట్టుకుని ఓం భార్గవాయ శీఘ్ర కళ్యాణం కురు ఓం భార్గవాయ శీఘ్ర కళ్యాణం కురు ఈ రకంగా 108 సార్లు చదవాలి. కాకపోతే మనం ఎన్ని పసుపు కొమ్ములు అనేది అది మీ ఇష్టం. అంటే ఒక 27 అయితే 4 మాలలు చుడతారు, అంటే మొత్తం మీద అయితే కనుక 108 సార్లు అయితే పూర్తవ్వాలి. ఆ తర్వాత మనం ఎన్ని బొబ్బట్లు వండుకున్నా అది మన ఇష్టం. కానీ ఒక 3 బొబ్బట్లు అయితే కనుక మనం శివుడికి కానీ దత్తాత్రేయుడికి కానీ నివేదన చేయవలసి ఉంటుంది. కనుక ఈరోజు ఈ రకంగా మరి పెళ్ళి కాని అబ్బాయిలు ఎవరైనా ఉంటే వారు ఈ రకంగా ఈ హోలీ పండుగని గురువారం నాడైతే కనుక ఈ రకంగా నిర్వహించుకొని కూడా వారు కళ్యాణానికి కొంతవరకు సంసిద్ధులుగా, మరి వాళ్ళ యొక్క ప్రయత్నాలు పెళ్లి పీటల వరకు కూడా వస్తాయని ఆశిస్తూ ఈరోజు ఈ రకంగా వీరికి దోష పరిహారం తెలియజేయటం అయింది.